నమస్కారం. ఎస్ఎస్9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే బాధ్యత మొదటిసారి ఓటర్లపై ఉంది వెల్లడించిన ప్రధాని మోదీ. మారుమూల గిరిజన గ్రామాలకు 4G సేవలను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 300 గ్రామాలకు ఏర్పాటు చేసిన 4G సేవలను వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్. ఎల్లో మీడియా టీడీపీపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సీరియస్ కామెంట్స్. రాజకీయంగా తమను ఎదుర్కొనే దమ్ము లేక టీడీపీ అసత్య ప్రచారం చేస్తుందని మండిపాటు. వైఎస్సార్ కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనే. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక తన మార్కు చూపిస్తున్న వైఎస్ షర్మిల. ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేశారని ఆరోపించిన టీడీపీ యువనేత నారా లోకేష్. భారతదేశం నలుమూలల నుంచి మొదటిసారి ఓటర్లను ఒకే చోట చేర్చిన నవమతత సమ్మేళనంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా దాదాపు 5,000 మందికి పైగా ఓటర్లు నమోదు చేసుకున్నారని, ఈ దినోత్సవం సందర్భంగా లక్షలాది మంది మొదటిసారి ఓటర్లను ఉద్దేశించి పీఎం ప్రసంగించారు. నమో నవమత్తత సమ్మేళన్ సందర్భంగా యువ ఓటర్లతో సంభాషించిన సందర్భంగా ప్రధాని మోదీ ఇలా మాట్లాడారు. ఓటర్ జాబితాలో మీ పేర్లు నమోదయ్యాయి కాబట్టి మీరందరూ ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమైన భాగస్వాములు. మీరంతా ఒకే చోట ఓటరు జాబితాలు నమోదు చేసుకున్నారు. దేశం తన అమృత్ కాల్ గుండా వెళ్తున్నప్పుడు 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే బాధ్యత మీ అందరిపై ఉంది. అభివృద్ధి చెందిన భారతదేశంలో మీ పేర్లను సువర్ణాక్షరాలతో ఎలా చెక్కవచ్చో నిర్ణయించుకోవటానికి మీ అందరికీ గొప్ప అవకాశం ఉంది. మా వేగం, దిశ, విధానం మీరందరూ నిర్ణయిస్తారు మరియు దానికి ఓటింగ్ పెద్ద మాధ్యమమవుతుందని ప్రధాని మోదీ తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో 4G సేవలు అందుబాటులోకి వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో 300 4G సెల్ టవర్స్ ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్చువల్ గా సెల్ టవర్స్ ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సి చంద్రశేఖర్ రెడ్డి, భారతి ఎయిర్టెల్, రిలయన్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జగన్ మాట్లాడారు. 400 కోట్ల రూపాయలతో దగ్గర ఇన్వెస్ట్మెంట్ తో పెట్టుబడి పెడుతూ ఈరోజు ఈ 400 టవర్లతో దాదాపుగా 2 లక్షల మంది జనాభాకు 42,000 ఇంతకుముందు 42,000 జనాభా, ఇప్పుడు చేస్తా ఉన్న ఈ 400 టవర్లతో మరో 2 లక్షల మంది జనాభాకు ఈ టవర్లో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చేస్తా ఉన్న గ్రామాలు దాదాపుగా మరో 944 గ్రామాల హ్యాబిటేషన్స్ దీని ద్వారా కనెక్ట్ కూడా అవుతా ఉన్నాయి. పోవాల్సిన మార్గం ఇంకా ఎక్కువ ఉంది, దూరంగా ఉంది. దాదాపుగా ఇంకా మనం చేయాల్సింది ఇంకా మరో 2,400 టవర్లను కూడా రాబోయే నెలల్లో వేగంగా తీసుకొని వచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపుగా 2,900 టవర్లు పెట్టాలనే ఆలోచనతో దాదాపుగా 5,459 గ్రామాలు హ్యాబిటేషన్స్ ఏదైతే చిన్న చిన్న గ్రామాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఈ కనెక్టివిటీ లేని గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా కనెక్టివిటీలోకి తీసుకొచ్చే ఒక బృహత్తర ప్రణాళికలో దాదాపుగా 3,119 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి కార్యాచరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సఫలీకృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడము, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడము, కేంద్ర ప్రభుత్వంని కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తూ అడుగులు వేగంగా కూడా వేయగలిగాం. దీనికి సంబంధించి ఇప్పటికే భూములన్నీ కూడా ల్యాండ్ ఏదైతే కేటాయించాల్సి ఉందో టవర్లకు సంబంధించి అన్ని రకాలుగా ఆ ల్యాండ్ను మొత్తము ఆ భూములన్నీ కూడా ఈ 2,900 దగ్గర లొకేషన్స్లో ల్యాండ్ ఇచ్చేయడం జరిగింది. రైట్ ఆఫ్ వే కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వాళ్ళకు ఆ అనుమతులు ఇవ్వడమే కాకుండా ఆ పరిస్థితులు కూడా క్రియేట్ చేయడం జరిగింది. కరెంట్ కనెక్షన్ కూడా వీళ్లకు ఆ టవర్లు ఎస్టాబ్లిష్ చేయడానికి
వాటిని కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఎల్లో మీడియా టీడీపీపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. రాజకీయంగా తమను ఎదుర్కొనే దమ్ము లేక టీడీపీ అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కృష్ణపట్నం పోర్టు టెర్మినల్పై ఎల్లో దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కాగా మంత్రి కాకాని గురువారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కొత్త ఫేక్ ప్రచారానికి తెరలేపింది. కేపీ పోర్టు తరలిపోతుందని ప్రచారం మొదలుపెట్టింది. మరొకవైపు కేపీ పోర్టు, ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఇటీవలే ప్రభుత్వానికి పోర్టుకు సంబంధించిన నివేదిక కూడా ఇచ్చింది. కొత్త వ్యాపారంతో ఏపీకి ఆదాయం వస్తుందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. 2023-24 అంటే ఒక వారం క్రితం వరకు జనవరి 15వ తేదీ వరకు లెక్క వేసుకుంటే ఇప్పటి వరకే 5,88,16,997 టన్నులు ఇంకా 3 నెలలు ఉండగానే పోయిన నెల సంవత్సరంలో 4,82,56,939 టన్నులుంటే ఈ సంవత్సరం 5,78,16,997 మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరం ఇప్పటికీ హ్యాండిల్ చేశాం. ఇప్పటికే 88,91,00,000 రూపాయలు రాయల్టీ రావడం జరిగిందని చెప్పారు. అంటే పోయిన సంవత్సరం 72,22,00,000 కార్గో మీద వచ్చినటువంటి రాయల్టీ వస్తే ఈ సంవత్సరం 88,91,00,000 రూపాయలు కార్గో మీద రాయల్టీ రావడం జరిగింది అని చెప్పారు. కాబట్టి ఇంత స్పష్టంగా యాజమాన్యం ఫిగర్స్ తో సహా ఇది వృద్ధి చెందుతుంది అంటే వృద్ధి చెందేటువంటి మనం అందరం దానికి అనుకూలంగా ఉండాల్సినటువంటి దాని మీద నీచమైనటువంటి రాతలు రాయడం, దాని మీద సోమిరెడ్డి లాంటి పనికి మాలినటువంటి వాడు అవినీతిపరుడు దాని మీద రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆ ఉద్యోగుల్లో లేని అభద్రతా భావాన్ని ఆందోళనని సృష్టిస్తున్నారు. నేను మరలా మీడియా ద్వారా ప్రజానీకానికి ప్రతి ఒక్క ఉద్యోగికి స్పష్టంగా తెలియజేస్తున్నా 2 విషయాలు. వ్యాపారం వృద్ధి చెందుతుంది, దాంట్లో అనుమానం లేదు. కార్గో టెర్మినల్ అనేటువంటిది గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి సర్వేపల్లి నియోజకవర్గానికి నెల్లూరు జిల్లాలో ఉన్నంతకాలం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క అవకాశం కూడా చేయి జారకుండా ఇక్కడ నుంచి కార్గోకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్ టెర్మినల్ అన్ని తరలించేటువంటి అవకాశం లేదు. ఇప్పుడున్నటువంటి కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉందో అది యథాస్థితిగా కొనసాగుతుంది, నాది గ్యారంటీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక తన మార్కు చూపిస్తున్నారు వైఎస్ షర్మిల. సొంత అన్నాన్ని కూడా చూడకుండా సీఎం జగన్ ను ఏకిపారేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ప్రభుత్వ పాలనపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. కుటుంబం విడిపోవడం అనేది జగనన్న చేతులారా చేసుకున్నదే అని ఆయన సోదరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైసీపీ కోసం తాను నెలల తరబడి 3,200 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని, తెలంగాణలో ఓదార్పు యాత్రను చేపట్టానని చెప్పారు. స్వలాభం కోసం చూసుకోకుండా ఎప్పుడు అవసరమొస్తే అప్పుడు జగనన్నకు అండగా నిలబడి ప్రచారం చేశానని తెలిపారు. తన కుటుంబం చేలిపోతుందని తెలిసి కూడా తాను కాంగ్రెస్లో చేరానని చెప్పారు. వైసీపీ నేతలు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శిస్తారని తనకు తెలుసునని అన్నారు. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందంటూ జగన్ నిన్న విమర్శలు గుప్పించిన నేపథ్యంలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ నిన్న పెద్ద మాటలు మాట్లాడారని, ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి నిర్వహించిన సదస్సులో ఏదేదో మాట్లాడారని విమర్శించారు. రాజధాని విషయంలో రాష్ట్రాన్ని జగన్ గందరగోళంలో పడేశారని షర్మిల దుయ్యపట్టారు. ఇప్పుడు ఏపీకి ఎన్ని రాజధానులో కూడా తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు. బీజేపీకి జగన్ రెడ్డి బానిసలా మారిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బానిసగా మారి వైజాగ్ స్టీల్ ప్లాంట్ను పనంగా పెట్టారని మండిపడ్డారు. వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే
ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగన్. ఈరోజు వాళ్ళలో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాను, వాళ్ళ గెలుపుకు పాటుపడ్డాను, వాళ్ళను గెలిపించాను. ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం కాదనుకోను ఎండనక వాననక వేల కిలోమీటర్లు నెలల తరబడి రోడ్డు మీదనే పడుకుని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాగు కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం అది కూడా చేశారు. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డారు. ఏమి కావాలని అడిగితే మాట మాట్లాడకుండా, ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూసుకోకుండా, నాకేమిటి అని ఆలోచించకుండా నిస్వార్థంగా మీకోసం ఏది అడిగితే అది చేశారు. ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు ఇది దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్. మీ గెలుపు కోసం ఊరూరు తిరిగారు, క్యాంపెయిన్ చేసి గెలిపించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేశారని వైసీపీ ప్యాకప్ అవుతుందని టీడీపీ యువనేత నారా లోకేష్ అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హ్యాపీగా దిగిపోతా, ఎన్నికల ముందు జగన్ స్వరంలో నిరాశ పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తను ఆయన షేర్ చేశారు. 56 నెలలుగా అధికారంలో ఉన్నాను, నేను బెటర్గానే చేశానని అనుకుంటున్నా, ఎలాంటి విచారం లేదు, ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా అంటూ జగన్ నిర్వేదాన్ని వ్యక్తం చేసినట్లు ఆ వార్తలో ఉంది. తిరుపతిలో జరుగుతున్న ఎడ్యుకేషన్ సమ్మిట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని సదరు పత్రిక పేర్కొంది. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి గుంటూరు రానున్న షర్మిలకు స్వాగతం పలికేందుకు ఉమ్మడి గుంటూరు జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి పిలుపునిచ్చారు. షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అన్ని పార్టీలకు భయం మొదలైందని అన్నారు. అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు స్వీకరించి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల పర్యటన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని శ్రీకాకుళం నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాకి, గుంటూరు నగరానికి రేపు మధ్యాహ్నం 3 గంటలకి షర్మిలమ్మ గారు రావడం జరుగుతుంది. వారికి అపూర్వమైన స్వాగత సన్నాహాన్ని జిల్లా నగర కాంగ్రెస్ ఆధ్వర్యాన ఉమ్మడి జిల్లా నర్సరాపేట బాపట్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వారి ద్వారా ఇక్కడ ఏర్పాటు చేశాం. మెట్టు అంజిరెడ్డి కళ్యాణం పని చెప్పని స్తంభాల గారు మన 8 ఎకరాల్లో ఉన్నది. ఓటో లైన్లో మెట్టు అంజిరెడ్డి కళ్యాణపు, ఆ కళ్యాణంలో 3ంటికి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరుగుతుంది. ఆ సమావేశానికి జిల్లాలో ఉన్న 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుతున్నాం మీ ద్వారా. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి వైఎస్ షర్మిలమ్మ గారు పదవీ బాధ్యతలు స్వీకరించిన 2వ రోజు నుంచే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలు, దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఊడిగలు చేస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క దుర్మార్గ ఆలోచన విధానాన్ని శ్రీకాకుళం నుంచి కడపలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో మొదలైనటువంటి జిల్లా పర్యటనల భాగం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ముగించుకొని కడప జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మహానాయకుడి సమాధి వరకు కూడా
జిల్లాల పర్యటనల కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇచ్చాపురంలో మొదలైనటువంటి ఈ యొక్క సమావేశ కార్యక్రమాలు జిల్లాల పర్యటనలో భాగంగా రేపటి రోజున మధ్యాహ్నం 2 గంటలకి గుంటూరు ఆటో నగర్లో ప్రవేశించడం జరుగుతూ ఉంది. 2 గంటల నుంచి ఒక పెద్ద ఎత్తున పాత గుంటూరు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆ మహానాయకురాలకి పెద్ద ఎత్తున స్వాగత చెప్పాలి అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా అక్కడి నుంచి బయలుదేరి ఆటో నగర్ బస్ స్టాండింగు, మాయాబజారు, జిన్నా టవరు, హిందూ కాలేజీ, కలెక్టరేట్ మీదుగా కంకరగుంట నుంచి మెట్టు అంజిరెడ్డి గారి కళ్యాణ మండపం వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతాయి. ఈ స్వాగత సన్నాహాలన్నీ కూడా ఈ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జరుగుతుంది. ఆ మహానాయకురాలు ఒక మెసేజ్ ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని చూసి భయపడి ఇవాళ వైఎస్ షర్మిలమ్మ గారు మాట్లాడే మాటల మీద స్పందించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. భవిష్యత్తులో నిరుపేద కుటుంబాలకు దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ట్రస్ట్ వైస్ చైర్మన్ దేవినేని సుధీర అన్నారు. 3వ డివిజన్లో 4 నిరుపేద కుటుంబాలు అద్దె బండ్లతో జీవనం సాగిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ దృష్టికి రాక వారికి జీవనోపాధి నిమిత్తం 4గురికి 90,000 రూపాయల విలువ చేసి 2 టిఫిన్ బండ్లు, 2 తోపుడు బండ్లను అందజేయడం జరిగిందని తెలిపారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలో విద్య, వైద్య, ఉపాధి రంగాలలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. 3వ డివిజన్కి చెందిన 4 కుటుంబాలకి దేవినేని నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో దేవినేని సుధీర గారి చేతుల మీదుగా పెద్దలందరి సమక్షంలో ముస్మిర్ సుబ్బారావు గారి యొక్క సమక్షంలో ఈరోజు 2 తోపుడు బళ్ళు, 2 టిఫిన్ బళ్ళు పేద కుటుంబాలకు అందరికీ కూడా అందజేయడం జరిగింది. ఏదైతే దేవినేని అవినాష్ గారు వారి తండ్రి నెహ్రూ గారి లేనప్పటి నుంచి కూడా ట్రస్ట్ ద్వారా నాన్నగారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన యొక్క సంతోషాన్ని ప్రజల యొక్క సంతోషాల్లో చూసుకుంటున్నారు. మరి ఇవే కాకుండా ఎవరైనా స్టూడెంట్స్ అందరికీ కూడా ఆర్థిక సాయం, చదువుకోవడానికి కూడా ఆర్థిక సాయం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకా బడ్డీ కొట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దేవినేని అవినాష్ గారు జగన్ గారి పాలనలో ఏదైతే సంక్షేమ పథకాలు అందజేస్తున్నారో మన తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారు సోషల్ సర్వీస్ అలా చేస్తున్నారు. మరి వారికి, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండాతో ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీరామచంద్ర నగర్లో అనూహ్యమైన స్పందన, అద్భుతమైనటువంటి స్పందన ప్రజల నుంచి ఎదురైంది. ప్రజలందరూ కూడా సంతోషంతో మీరు రావసరం లేదు, ఇది మా పార్టీ, మేము ఫ్యాన్ గుర్తు కొట్టేసి అవినాష్ గారిని గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా అందిస్తామని చెప్పేసి అందరూ మాకు తెలియజెప్పడం జరిగింది. మరి ఈ పాదయాత్ర సందర్భంగా, ప్రచారంలో సందర్భంగా దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 4-5 సంవత్సరాల నుంచి అవినాష్ గారు అవిశ్రాంతంగా చేతికి వెన్నెముక లేకుండా దాన ధర్మాలు చేయడంలో నెహ్రూ గారిని మించిపోయి మరి ఆ చారిటబుల్ ట్రస్ట్ తరపున కొన్ని కోట్లాది రూపాయలటువంటి ఇస్త్రీ బళ్ళు కానీ, ఇస్త్రీ పెట్టెలు కానీ, కూరగాయల బళ్ళు కానీ, టిఫిన్ బళ్ళు కానీ, మరి పేద ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు, కొంతమంది స్టూడెంట్స్ని, పేద విద్యార్థులకి ఫీజులు కట్టి చదివించడం కానీ, పేద విద్యార్థులకు బట్టలు కుట్టియటం కానీ, ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తూ కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు ఉపయోగపడాలని దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇవాళ 3వ డివిజన్కి సంబంధించి రామచంద్ర నగర్లో 90,000 రూపాయలతోటి ఈ 4 బళ్ళు తాండ్ర పాపారాయుడు ట్రస్ట్ ఆధ్వర్యంలో తాండ్ర పాపారాయుడు వర్ధంతిని పురస్కరించుకొని చీరలు, పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తాండ్ర పాపారాయుడు సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ వెలమ కులస్తులకు బొబ్బిలి తాండ్ర పాపారాయుడు అంటే ధైర్యానికి ప్రతీక అని తెలిపారు. తాండ్ర పాపారాయుడిని అన్ని జిల్లాల్లో వెలములు పూజిస్తారని చెప్పారు. తాండ్ర పాపారాయుడిని స్మరించుకుంటూ ఆయన పేరుతో తాండ్ర పాపారాయుడు ట్రస్ట్ సంస్థను స్థాపించామని తెలిపారు.
తమ సంస్థ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలోని వెలమలందరినీ తమ కార్యాలయానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ కార్యక్రమంలో సినీ ప్రముఖులు ఆర్ నారాయణమూర్తి రావటం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ బొబ్బిలి తాండ్రబాబారాయ ట్రస్ట్ మీ అందరికీ కూడా విజయవాడ నగరంలో బొబ్బిలి తాండ్రబాబారాయ ట్రస్ట్ పెట్టి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా మేము గత 5 సంవత్సరాలుగా తాండ్రబాబారాయుడు ఆంధ్రప్రదేశ్లో బొబ్బిల్లో తప్పితే ఎక్కడ కార్యక్రమాలు చేయకపోతే మేము కొన్ని ఏరియాలు తిరిగి అక్కడక్కడ విగ్రహాలు పెట్టినప్పుడు చూసి వాళ్ళు ఏదో ఒక దండేసి వెళ్ళిపోతున్నారని ఇచ్చేసి మేము ఫస్ట్ స్టార్టింగ్ విజయవాడ నగరంలో ఘంటసాల సంగీత కళాశాలలో ఒక 1000 మంది దాకా వచ్చేటట్టు వచ్చి ఇచ్చేసి కృష్ణా జిల్లా చుట్టుపక్కల జిల్లాల నుంచి అందరిని కూడా పిలిపించి అక్కడ ఆ ఊళ్ళో ఎవరెవరు సేవలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము సన్మాన కార్యక్రమం చేసి ఆ సన్మానం చేసిన వాళ్ళ దగ్గర ఎటువంటి రూపాయి సహకరించకుండా విజయవాడ నగరంలో కొంతమంది ప్రముఖులు అందరూ సహాయం చేస్తే ఆ బొబ్బులు యుద్ధం, కరసాధన, కత్తి యుద్ధం, అన్నదానంది అక్కడ కార్యక్రమాలు భారీగా చేసి ఇచ్చేసాం. దానికి ముఖ్య గెస్ట్గా మన ఆర్ నారాయణమూర్తి గారు వచ్చి ఎంతో వెలమల్లో ఒక నీతి, ఒక జాతి, ఒక పౌరుషం గల ఒక కుటుంబాన్ని పెళ్లి చేసుకోపోయినా ఆయన ఒక చరిత్ర సృష్టించి సినీ ఫీల్డ్లో అంతమంది కులంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎదిరించి అక్కడ ఒక తెలంగాణ సీఎం కానీ మన సీఎం కానీ ఏ సీఎం కానీ నేను కారు ఇస్తాను లేకపోతే ఫ్లాట్లు ఇస్తాను అని ఇది చేయకుండా ఆయన ఎంతో ఇదిగా చేసి ఒక కీర్తిగా పిలిచిన ఆయన్ని మేము ఫస్ట్ విజయవాడ నగరంలో మా ట్రస్ట్కి ₹1 తీసుకోకుండా టిఫిన్ డబ్బులు కూడా ఆయనతోనే ఇది చేసుకొని వచ్చి అంత నిజాయితీ గల ఆయన మన కులంలో పుట్టినందుకు మనం ఎంతో చేస్తున్నాం. దీని సందర్భంగా విజయవాడ నగర వెలమ సోదరులందరికీ ఒకటే, గ్రూపులు అవ్వద్దు. మేము సేవా కార్యక్రమాలకు ట్రస్ట్ పెట్టాం. వెలం సంఘం అన్న దానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను మీరు ఇది చేసుకొని అందరం కలిసే ఏ ఒక్క వ్యక్తి దీనివల్ల మీరు మొత్తాన్ని కూడా ఇది చేయకుండా ప్రతి జిల్లాలో కూడా మేము ఇదే మాట్లాడతాం. ఇక్కడ మేము ఏం వాస్తవంగా మేము ఆఫీసులో కానీ ఇక్కడ అందరి దగ్గర ఏం చేసి మాట్లాడుతున్నామో బయటికి వెళ్ళినా కూడా అదే మాట్లాడతాం. దీని సందర్భంగా మేము ఇంకోటి ఏంటంటే ఈరోజు కార్యక్రమం నుంచి తాండ్రపాపారాయుడు ఏరో ఉత్సవాల తరపున ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడ విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాలు పెట్టిన దాతల్ని అక్కడ దానికి ఇచ్చేసిన అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజు నుంచి మళ్ళీ ఇదే డేట్ వరకు అన్ని జిల్లాలు తిరిగి తెలంగాణలోతో సహా బొబ్బిల్లో స్టార్ట్ చేస్తాం. మళ్ళీ 2025 దగ్గరికి ఇదే రోజు కార్యక్రమంలో విజయవాడ నగరంలో మేము విగ్రహం పెట్టాలని మీరందరూ కూడా మమ్మల్ని దీవించి ప్రతి ఒక్కళ్ళు ఇది చేయాలని కోరుచున్నాం. జై పేరు చెప్పండి. బొబ్బిలి తాండ్రబాబారావు ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ మడిచేర్ల వెంకటేశ్వరరావు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎట్టకేలకు మౌనం వీడారు. పార్టీ అధిష్టానం నిర్ణయమే తనకు శిరోధార్యమని అన్నారు. నియోజకవర్గంలో వెల్లంపల్లి చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనాలని క్యాడర్కు పిలుపునిచ్చారు. వైసీపీ అధిష్టానం తీరుపై కొన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎట్టకేలకు మౌనం వీడారు. ఇన్ఛార్జీల మార్పులో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పక్కన పెట్టి ఆయన స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాస్ను నియమించింది వైసీపీ. అప్పటి నుంచి మల్లాది విష్ణు మౌనంగా ఉండిపోయారు. గతంలో 2 సార్లు అధిష్టానం పెద్దలు పిలిచి మాట్లాడినా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. వెల్లంపల్లికి సహకారం విషయంలో తన క్యాడర్కు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే నేడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్న విష్ణు చివరకు అధిష్టానం నిర్ణయమే తనకు శిరోధార్యమని క్యాడర్కు తేల్చి చెప్పారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు. అయితే విష్ణు నిర్ణయాన్ని ఆయన క్యాడర్ వ్యతిరేకించింది. వెల్లంపల్లికి సహకరించేది లేదంటూ కాసిప ఆందోళనకు దిగారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న మల్లాది విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే ఉత్కంఠతకు తెరపడింది. నియోజకవర్గంలో వెల్లంపల్లికి రూట్ క్లియర్ అయింది. సలహాదారులు సభ్యులు రామకృష్ణారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, వేదికను అలంకరించినటువంటి వివిధ సోదరులు, కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. ఎన్నికల టైం కూడా దగ్గరే ఉంది కాబట్టి పోయినసారి 2019లో 151 సీటు కింద గెలిచాం మనం. ఇది ఈసారి మొదటి స్థానంలో గెలిచే సీటుగా మీరందరూ కూడా పనిచేయాలి అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనకందరికీ తెలుసు గత 5 సంవత్సరాల్లో మనం
ప్రభుత్వం చేసినటువంటి విధానాలు. కాబట్టి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించాల్సిన. గతంలో కంటే మండల స్థాయిలో జనసేన మరింత బలోపేతమైందని మైలవరం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి అక్కల రామ్మోహన్ రావు గాంధీ పోలిశెట్టి తేజాలు తెలిపారు. భవిష్యత్తులో ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రతి గడపకు వస్తామని వెల్లడించారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో పోలిశెట్టి తేజ ఆధ్వర్యంలో మండల గ్రామ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అక్కల గాంధీ పోలిశెట్టి తేజాలు పాల్గొని ప్రసంగించారు. మండల స్థాయిలో జనసేన మరింత బలోపేతమైందని అన్నారు. భవిష్యత్తులో ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రతి గడపకు వస్తామని తెలిపారు. కేతనాకొండ మరియు జూపూడి గ్రామ అధ్యక్షులు కొమ్మూరు వెంకటస్వామి, కాకి బాపురావుకి నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్థానిక జనసేన కార్యకర్తలకు గ్రామ అధ్యక్షురాలు తుంగం కుమారికి పోలిశెట్టి తేజ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కొమ్మూరి హనుమంతరావు మరియు సురేష్, నరేష్, నాని, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు టీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి సూచనల మేరకు జనసేన పార్టీని బలోపేతం చేసుకునే భాగంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర కార్యవర్గాన్ని అలాగే టీఎస్సీ కమిటీని అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధులు మాలాంటి వాళ్ళని టీవీ టిబెట్లో మాట్లాడటానికి అలాగే జిల్లా అధ్యక్షుల్ని జిల్లా కమిటీని అలాగే మండలాధ్యక్షుల్ని మండల కమిటీని అలాగే ఈరోజు గ్రామ అధ్యక్షుల్ని గ్రామ కమిటీ అది ఒక్కటే చూసి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఖచ్చితంగా సామాన్యులకి ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన జనసేన పార్టీ ఆ దిశగానే ఇవాళ కుమారి గారిని ఒక గ్రామ అధ్యక్షులుగా నియమించాం. ఒక కుమారి గారి గ్రామ పార్టీ అధ్యక్షులుగా నియమించాం. ఒక బీసీ మహిళ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే బాధ్యత మొదటిసారి ఓటర్లపై ఉంది, వెల్లడించిన ప్రధాని మోదీ. మారుమూల గిరిజన గ్రామాలకు 4G సేవలను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. 300 గ్రామాలకు ఏర్పాటు చేసిన 4G సేవలను వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్. ఎల్లో మీడియా టీడీపీపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సీరియస్ కామెంట్స్. రాజకీయంగా తమను ఎదుర్కొనే దమ్ము లేక టీడీపీ అసత్య ప్రచారం చేస్తుందని మండిపాటు. వైఎస్ఆర్ కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనే. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక తన మార్కు చూపిస్తున్న వైఎస్ షర్మిల. ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేశారని ఆరోపించిన టీడీపీ యువనేత నారా లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.